ఎంతసేపు ఒకళ్ళు పడేయాలనుకుంటుంటారు. అట్లాంటి వాళ్ళతో నీ సాంగత్యం ఏమిటండి? నువ్వెవరివి పడగొట్టేవాడు కాదు, నిలబెట్టేవాడుగా ఉండాలి. నువ్వెవరివో తెలుసా? కురింగిన వారిని లేపే వ్యక్తిగాను, పడిపోయిన ప్రాకారం లేపేవాడిగాను, భక్తిలో చల్లబడితే మళ్ళా లేపి ప్రభువులో నడిపించేవాడిగాను, ఆరిన జ్యోతులు వెలిగించేవాడిగాను, ప్రార్థనాత్మచేత నీవు నింపబడి అనేక దీపాలు వెలిగించేవాడిగా ఉండాలి. కానీ వాళ్ళు అలాంటి వాడు కాదుగా. ఆ సహవాసానికి నువ్వెందుకు వెళుతున్నావు? ఈ శుభవేడైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆగి నేను అధికంగా ప్రకాశించాలి కదా. ఇది నా తీర్మానం, ఇది నా అవసరం. నా దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమలో వికసించాలి, ప్రార్థనలో వర్ధిల్లాలి. నేను అధికంగా ప్రకాశించాల్సింది సహనములో, ఇతరులకు నేను పెట్టడంలో బహుగా విస్తరించాలి. దేవుని ప్రేమను నేను పంచగలగాలి. అలా అధికంగా ప్రకాశించేందుకు నా పట్ల కార్యం చేయవా అని కానీ నీవు సరి చేసుకుని